మోదీకి ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ నేతలది ఫ్యూడల్ మెంటాలిటీ అంటూ ఫైర్ అయ్యారు. పాంచ్ న్యాయ్ కులగణన బీజేపీ నేతలకు రుచించడం లేదని విమర్శించారు. గ్రానైట్ వ్యాపారులతో లోకల్ ఎమ్మెల్యేతో బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. ఇక ఎంపీ సీటు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావేనని స్పష్టం చేశారు పొన్నం. త్వరలోనే రాజేందర్ రావు పేరు అధిష్టానం ప్రకటిస్తుందన్నారు పొన్నం. ఇక్కడ కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చేపట్టలేదు. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది. మేము అడుగుతాను, ఈ దేశంలో ఎన్నడైనా 85% హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుందా? మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు వస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరు చెప్పినటువంటి మాటలు, హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలను నమ్మి అత్యున్నంగా అంటే 30 సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రావన్నో ఏకగ్రీవంగా ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు. మేము అడుగుతా ఉన్న 10 సంవత్సరాల్లో నేను కూడా ఒక హిందువునే. ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది? హిందువులకు ఇచ్చిన రక్షణ, హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఏమిచ్చినారు? ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించి దేశ జనగణన జరగాలని 2010లో తీసుకున్న నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణన బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా? అయ్యాలా బలహీన వర్గాల హిందువులు కాదా? వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు, దళితులకు, బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఈరోజు ప్రధానమంత్రి స్థాయి మేము అడుగుతాను, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఐఐటీలు, ఐఐఎంల మధ్యలో చదువుకున్న వాళ్ళు ఇలా 100 మంది హిందువులు ఈ ప్రపంచాలనే సీవలుగా ఉన్నారు. ఏది మీరేం చేసి చెప్పండి? ఏదో రాముని గుడి అని చెప్తే రాముని గుడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ కూడా హనుమాన్ జయంతి గుడికి వచ్చినాం. దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు తెస్తూ దేవుణ్ణి పూర్తిగా గత 3-4 నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు. ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటో చూపెట్టి ఓటు అడుగుతలేరు. ఇంటింటికి రాముని ఫోటోలు గోడల మీద జై శ్రీరామ్ అని అక్షింతలు వంచుకొని ఎప్పుడు కూడా గట్లనే. పోయినసారి కేసీఆర్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాలు బొందుగాలంటే ఎట్లయితే గెలిచిర్రో ఇక అదే మాట పట్టుకొని మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా దయచేసి ఆలోచన చేస్తారు.